ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సార్ నమస్తే. ఫామ్ హౌస్ బాగున్నదిగా, మంచిగా మెత్తలు కూడా బందోబస్తు. ఇజం రానా ఎక్కడ పోయినా మంచిగా కూర్చున్నాం, నీ వల్ల బందోబస్తు అంటారు సోమాలు కూడా అవును రా. ఇక ముందుగా అందరికి క్షరాత్రులు రో. ఇక ఇప్పుడు ఎక్కడ వచ్చినా అంటే మన చిలప్చేడు గ్రామంకి వచ్చిన వాళ్ళు రా, మండలు ఎట్టుకుంటారు, మెదక్ జిల్లా. ఈయనమన్నా మన పొలక దొరుకుపోయిగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన గిడ ఎవరంటిగా సర్పంచ్ సాబ్ అన్న పేరు జూలా అనిల్ కుమార్. విషయం పిట్ట చిన్నది కూత పెద్ద అన్నట్టు చిన్న వయసులో అన్న సర్పంచ్ అయ్యాడు ఈ మండల హెడ్ క్వార్టర్కి. భారీ మెజార్టీ, 500 చిల్లర మెజార్టీ. పర్సంటేజ్లో కూడా మెదక్ జిల్లాలో ఫస్ట్ అన్నమాల. ఈ చిలప్చేడు చరిత్రలోనే ఇంత మెజార్టీ ఫస్ట్ టైం అంట. ఇక అంత మెజార్టీతో గెలిచినాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి అనుకుంటున్నాయి, పైసలు కూడా ఏమంత మాత్రం కాలేవంట. ఏదో షాయి పని ఖర్చు అయినా కానీ పెద్ద ఖర్చు ఏం కాలేదంట. ఇక అవన్నీ ఎట్లా చేసిండు ఏం కదా అడిగి తెలుసుకుందాం. అన్న నాతోటి ఉన్నాడు. ఏ పిలాజీ అనడానికి మళ్ళీ కెమెరా వస్తున్నదా మనం. ఇక వాడి కోరుంటే పోతే ఇక గిడ గెస్ట్ హౌస్ కాడికి పోయాడు, సర్పంచ్ సపరేట్కి వచ్చినాయి. ఇక మీ దోస్త్ అంటగా. ఇక పొద్దున ఆడికి పోయాడు 20 రూపాయలకి ఇక్కడికి వస్తేనే కలిసి. ఇక మరి ముచ్చట పెట్టికి వచ్చిన సూర్యతమా ముచ్చటమా అన్న. ఇక నేనే తెలుసుకుని వస్తుంది మీ దగ్గరికి. మరి వ్యూవర్స్ జనరల్గా చెప్పాను మీ గురించి. మేము మెదక్ జిల్లా చిలుప్చేడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2025లో పోటీ చేసి గెలిచినాము. అందులో 3 అభ్యర్థులు పోటీ చేస్తే నన్ను చిలుప్చేడు గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి భారీ మెజార్టీతో నాకు గెలుపొందించారు. గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తారు. రాజకీయ ప్రస్థానం ఎట్లా సురువైంది? వెనకటికి కుటుంబ సభ్యులను చేసిన రాజకీయ మీరు వచ్చిన అంటే ఎవరేం లేదు కానీ మనకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు ఏదో చెయ్యాలి, గ్రామంలో మనకు ఏదన్నా ఒకటి మనం ఒక్కసారైనా సర్పంచ్ అయ్యి ఊరికి సేవ చేయాలని బాగా తపన ఉంటుండే. ఆ తపనకు తోడు ఏంటంటే మనం కొన్ని రోజులు రిపోర్టర్గా చేసినాం. రిపోర్టర్ చేసి కొంచెం బయటకు రాగలిగినాం. బయటకు రాగలిగి పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ పనులు కానీ, కొన్ని పబ్లిక్ దగ్గర అయ్యే పనులు చాలా చేయించినాం. పబ్లిక్ అవసరాలు ఉన్న పనులు తొందరగా చేయించేసి పబ్లిక్ దగ్గర అయ్యి మనం ఎలక్షన్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవగలిగినాం. తమాషా మాట్లాడుతున్నావు. చదువుకున్నావు కదా? డిగ్రీ దాకా చదివినా. డిగ్రీ చదివినా పాస్ అయిపోయినా సబ్జెక్ట్ పోయింది, ఆడికి ఆపేసాం. మరి భూమి ఎంత మనకు? మనకు ఒక ఎకరం ఉంటది అంతే. అంతేనా? అదే వ్యవసాయం అయితే అమ్మ అంతే. ఎంతమంది అన్నదమ్ములు మరి? మేమిద్దరమే. మన నంబర్ ఎంతనో? నంబర్ ఫస్ట్ ఆ సెకండ్? ఏది మా చిన్నోండి నేనే. ఒక అన్న ఒక అక్క. అచ్చా, అందరూ సెట్, అందరు మంచిగా ఉన్నారు అయితే. మీరు మ్యారేజ్ అయిందా అన్న? మ్యారేజ్ అయింది. ఎప్పుడు చేసుకున్నావు మరి? షాది 3 years అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? అంటే మరి ప్రేమించి చేసుకున్నావా లేదా పెళ్లి అమ్మ నాన్న చూసిరా? నిజం చెప్పాలా? ఇక ఏంటంటే ఆడ అమ్మ నాన్న చూసే సిచ్యువేషన్ కూడా లేదు. నాన్న ఎక్స్పైర్, అమ్మ షుగర్ పేషెంట్. ఇక బయట సర్కిల్ ద్వారా మన చుట్టాలనే. మేడం ఏం చేస్తారన్న? హౌస్ వైఫ్. అచ్చా. పిల్లలు? ఒక పాప ఒక బాబు. అచ్చా. అందుకే రాజకీయం ఫుల్ టైం మొత్తం ప్రజలలో అయితే సర్పంచ్ వాళ్ళని కాయస్తోటి సర్పంచ్ దిగుతీవే. మరి పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కన్నా, ఇక సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించి వాళ్ళ సమస్యలు ఏం చెప్పినా మీకు? అంటే సమస్యలు అనేవి ఇక ప్రతి ఊళ్ళో ఉంటాయి రాజన్న. కాకపోతే ఏంటంటే పబ్లిక్ సమస్యల కంటే ముందు మనం సర్పంచ్ కావాలనే కోరిక నాకంటే కూడా బలంగా పబ్లిక్ ఉంది. పబ్లిక్ మన వెంట నడిచి ప్రచారానికి కూడా భారీ ఎత్తున పాల్గొని వాళ్ళే ఇంటింటికి, ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళకి చెప్పి వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసారు. నాకంటే ఎక్కువ వాళ్ళే కేర్ తీసుకురు. నా రిజల్ట్ రోజు అయితే నేను పోయి ఇంటికి పోయి తినేసి వచ్చినా కానీ పబ్లిక్ నా రిజల్ట్ వచ్చే వరకు తినకుండా వెయిట్ చేసి రిజల్ట్ పబ్లిక్ పూర్తిగా మద్దతు తెలుపుతూ జిల్లాలోనే 531 మెజార్టీ పర్సంటేజ్ పరంగా 1100 ఓట్లకు 531 మెజార్టీ ఇచ్చి, ఖాళీ మెజార్టీ, ఓటింగ్ కాదు, ఓటింగ్ 814 ఓట్లు వేపించి 10కి 10 వార్డులు, ఒక్క వార్డు మెంబర్ కూడా మిస్ కాకుండా ఇచ్చి ఇంతటి గెలుపుకు కృషి చేసిన చిలుప్చేడు ప్రజానికానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి ఇంత భారీ మెసేజ్ గెలిస్తే ఓ మాట అడుగుతా, ఖర్చు ఎంత వచ్చిందని నిజం చెప్పాను? ఖర్చు అయితే ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే మనకు యువకులు ముందు నుంచి మనం వాళ్ళు ఏదైనా చేస్తామన్నా ముందు నుంచి సపోర్ట్ ఉంటుంది. ఏదున్నా అదే కృతజ్ఞతతోని మనకు మంచి ఎలక్షన్ టైంలో కూడా సపోర్ట్ చేసిరు. వాళ్ళు ఏమన్నా అయితే ఛాయ్ నీళ్ళకి తప్ప ఏం కాలేదు.
అట్లా ఆ. ఎందుకంటే బీర్ శిష్యులు కోటి శిష్యులు అవేం లేదు. కోటు వంచుడు అవేం లేదు. ఆ? ఒకవేళ పబ్లిక్ నేను ఏమన్నా ఒక 10% ఉంటుండొచ్చు అట్లా. 90% పబ్లిక్ అయితే అట్లా ఉండరు. ఉన్నారు వాస్తవం. ఇప్పుడు మొత్తానికి మొత్తం డబ్బులతో గెలవాలంటే అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళే పిఎం అవుతారు. కరెక్ట్ నిజమే. అభిమానం ఉంటది కదా ముఖ్యంగా ఎంతలో పెట్టి అభిమానం అయితే చాలా ఇంపార్టెంట్. 90% అభిమానం ఉంటది. 10% ఉండదని నేను కూడా చెప్పాను. అదే అదే ఉంటది 10% కానీ 90% అయితే అభిమానంతోనే కరవాడి చెప్తున్నా. మరి గెలిచినాక ఎటువంటి పనులు సులువైన మన గ్రామంలో? మన దగ్గర ఒకటి మనకి ఎన్ఆర్ఈజెస్ కింద ప్రైమరీ స్కూల్లో టాయిలెట్స్ పెండింగ్ ఉండే, వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయించినాము. తర్వాత వివో బిల్డింగ్ 10 lakhs తో వివో బిల్డింగ్ స్టార్ట్ చేయించినాము. ఇప్పుడు మళ్ళీ ఎస్సీపీ కింద ఎస్సీ కాలనీకి 10 lakhs శాంక్షన్ అయితే అవి అగ్రిమెంట్ చేయించినాం. ఎన్ఆర్ఈజెస్ కింద ఒకటి 4 lakhs, ఒక 2.5 lakhs, 3.5 ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ మేము అభివృద్ధి పనులు శాంక్షన్ చేయించుకోగలిగినాం. ఈ వారం రోజులలో ఈ 20 లక్షల రోడ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ హై స్కూల్లో కూడా ఒకటి సైన్స్ ల్యాబ్ కడుతున్నాం. ఒకటి 2 యూనిట్ల 2 లక్షలు ఎన్ఆర్ఈజెస్ కింద టాయిలెట్స్ శాంక్షన్ చేయించినాం. మనకు మన అంగన్వాడీ కూడా ఏమైంది, మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రోజు మార్నింగ్ చూసేవాడిని, పిల్లలు చిన్న పిల్లల్ని కొట్టుకుంటూ పేరెంట్స్ తీసుకొచ్చి అంగన్వాడికి వదిలేయడం అట్లాంటివి చేసేవాళ్ళు. దాంతో మనకు ఒక డోనర్ని అడిగితే చండూరుకు సంబంధించిన గోవర్ధన్ రెడ్డి అని ఆయన 20,000తో స్కూల్ పిల్లలకు కూడా ఆడుకునే వస్తువులు ఇప్పించింది. జారెటీ కానీ ఊగేటీ కానీ వీటితో పిల్లలు కూడా సంతోషంగా స్కూల్కి పోతారు. బాగా అనిపిస్తుంది. అది చిలిపిచేడు మెయిన్ చౌరసాకు ఐమాస్ లైట్స్ పెద్ద ఐమాస్ లైట్స్ పెట్టించడం జరిగింది. ఊళ్ళో ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టి 36 watts బల్బులు మొత్తం విలేజ్ మొత్తం ప్రతి పోల్కి ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మోటార్లు కూడా సమ్మర్ అని చెప్పేసి అడ్వాన్స్గా మోటార్లు వేయించి పెడుతున్నాం. ఎక్కడ మోటార్ ఖరాబ్ అయిందని కంప్లీట్ రాగానే మార్నింగ్ వస్తే ఈవినింగ్ దించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్గా 2 మోటార్లు ఎక్స్ట్రానే స్పేర్లో వేయించి పెట్టాం. అట్లా నిత్యం ప్రజలకు అవసరమైన వాటి గురించి ఆలోచన చేసి పని చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడుతున్నాం. గతంలో మన కేసీఆర్ సార్ పోతున్న సంక్షేమ పథకాలు, ఈ కిత్తులు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాల మధ్యలో తెలియజెప్తావా? చెప్తామే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటంటే అది పర్మనెంట్ పబ్లిక్ ఉపయోగపడే మాత్రం చేసేవాడు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు గత కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు అన్ని వలసలు, నీళ్లు లేక పొలాలు బీడు భూములుగా ఉండి మొత్తం హైదరాబాద్ వలసలు వెళ్తుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గంగమ్మను వారిచ్చి పంట పొలాలను సస్యశ్యామలంగా వేసి ఒక 10 గుంటల పొలం ఉన్నాడు కూడా నా పొలం నేను వేసుకుంటాను ధీమాతో బతికేటట్టు చేసిండు. బతుకులు మార్చిండు కేసీఆర్. చిన్నపిల్లలు పుడితే కేసీఆర్ కిట్టు, పేద పిల్లల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ స్కీమ్స్ కూడా మన కేసీఆర్ టైంలో ఇన్ టైంలో అందేటి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఓన్లీ కేవలం కక్షపూర్తిగా కొన్ని చేసి పబ్లిక్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కళ్యాణ లక్ష్మి కేవలం ఎమ్మెల్యే గారితో ఇవ్వద్దని చెప్పేసి ఇన్ఛార్జి మినిస్టర్లను పెట్టి వాళ్ళు ఇన్ఛార్జి మినిస్టర్లు 3 నెలలకు 4 నెలలకు టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చేసరికి వచ్చిన చెక్లు ఎక్స్పైర్ అయిపోతాయి. ఎమ్మెల్యే గారు ఏంటంటే లబ్ధిదారులకు ఇమ్మీడియట్లీ చేరాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు సంతకాలు ఎక్కడైతే అవసరం పడతాయని ఫోన్ చేస్తారో అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ రోడ్డు మీద ఆపి పెడుతుంది. అంటే పబ్లిక్ విషయంలో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మా ఎమ్మెల్యే గారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ రాజకీయం కోసమే ఇన్ఛార్జి ఈమెతో కళ్యాణ లక్ష్మి ఎమ్మెల్యే గారితో ఇవ్వద్దని ఒక దురుద్దేశంతో ఒక 3-4 నెలలు లేట్ చేస్తారు. 3-4 నెలలు లేట్ చేయడం వల్ల కొంతమంది అప్పు చేసి వేసుకుంటారు పెళ్ళి. 1 లక్ష రూపాయలకైనా ఒక 3 నెలలు లేట్ అయితే 3 నెలల ఇంట్రెస్ట్ ఒక 10,000 వరకు వాళ్ళు లాస్ అవుతున్నట్టే. అట్లా పబ్లిక్ని ఇబ్బంది అయ్యే పనులు చేయకుండా ఇప్పటి నుంచి అయినా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. మొట్టమొదటిగా రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఎందుకంటే రైతులకైతే చాలా మేలు చేసిండు. ఎందుకంటే రైతు బీమా, ఎరువులు కానీ, రైతు బంధు కానీ, మనకు పంట బీమా కానీ ఇవన్నీ కొన్ని చాలా హెల్ప్ చేసిండు. మళ్ళా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అంతకుముందు ఉన్న దళారీ వ్యవస్థను తీసేసిండు. రైతులకు స్వచ్ఛందంగా వాళ్ళ ధాన్యంకు వాళ్ళు రేటు ఫిక్స్ చేసుకునే విధంగా, ఇంతకుముందు దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏముంటుండే అంటే వాడు చూసి వాడికి నచ్చిన రేటు పెడుతుండే, నేను ఇప్పుడే ఇస్తా, నేను ఈ రేట్ అయితేనే కొంటా ఆ రేట్ అని దళారుల ఎంబడ తిరిగే వ్యవస్థ ఉంటుండే.
అట్లాంటిది రైతులు స్వచ్ఛందంగా వాళ్ళది ఏ గ్రేడ్ బి గ్రేడ్ కింద కొనుక్కుంటూ వాళ్ళ రేటును వాళ్ళే ఫిక్స్ చేసుకునే విధంగా కొనుగోలు కేంద్రాలు ఇన్ టైంలో ఓపెనింగ్ చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా అంటే మనకు యూరియా రైతుకు ముఖ్యంగా అవసరం పడేది, పంటకు అవసరం పడేది యూరియా. ఆ యూరియా కూడా షాపులలో అందుబాటులో ఉంటుంది లేదు, యాప్లను పెట్టిరు. ముఖ్యంగా యాప్లను పెట్టింది వీళ్ళు ఏదో అందుబాటులోకి తెచ్చి పబ్లిక్ మెయిల్ చేద్దామని కాదు. ఆ షాప్ల దగ్గర క్యూ పెడితే ప్రభుత్వానికి మైనస్ అవుతుంది అన్న ఉద్దేశంతో యాప్లు అభియాన్ని పెట్టేసి ఆడ యాప్లలో బుక్ చేద్దామంటే ఏ షాప్లో స్టాక్ ఉండదు. మళ్ళీ అట్లా రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. రిజిస్ట్రేషన్ అయితే ఇంతకుముందు 1 వీక్లో పాస్బుక్ వచ్చేది, పట్టాదారు పాస్బుక్. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నాయి పాస్బుక్లు రాక. డిసిసిబిలో ఒక రైతు మా ఊరికి సంబంధించిన రైతే డబ్బేడు మల్లేశం అని, ఆయనకు డిసిసిబిలో లోన్ గురించి పోయినాము. లోన్ గురించి పోతే ఏమైందంటే దాంట్లో పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ కంపల్సరీ కావాలని ఆయన, ఒరిజినల్ పాస్బుక్ గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఆయన లోన్ ఎట్లా తీసుకోవాలి? ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. మరి ఇక పోయే ముందు మాట్లాడుతానే చిలిపేట గ్రామంలో ఇంకా ముందు ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయా? చిలిప్చేడు గ్రామంలో అంటే మనం ముందు ఈ రాజకీయంలకు కానీ సర్పంచ్ పదవులకు కూడా వచ్చింది ఏంటంటే మన గ్రామానికి ఏదన్నా చేయాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక 4 సర్పంచ్లైనా పలానా టైంలో మంచిగా ఉండేరా విలేజ్, మంచి అభివృద్ధి జరిగిందనే గుర్తు చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే దిగినాం. అందుకే ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఒకటి 11 kV ప్రాబ్లం ఉంది కొత్త కాలనీ, అది ఇండ్ల మధ్యలో వచ్చింది, అదొకటి షిఫ్టింగ్. ఒకటి శ్మశాన వాటికకు పోల్స్, కరెంట్ పోల్స్ వేయించి లైట్స్, ఎవరైనా నైట్లో చనిపోతే చాలా ఇబ్బంది అవుతుంది, అదొకటి. ఊళ్ళల్లో ప్రతి గల్లీ చిన్న గల్లీలు కూడా మొత్తం సీసీలు అండర్ గ్రౌండ్ వేద్దామని ప్లాన్ ఉంది. మళ్ళీ మండల ఆఫీసులు ప్రత్యేకంగా ఇక్కడే కట్టియాలని. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం జాగా కోసం కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేసే విధంగానే కృషి చేస్తాం. ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కొత్తది అవసరం పడుతుంది. ఒకటి కొత్త గ్రామ పంచాయతీ, లైబ్రరీ, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్ కూడా మొన్ననే ఆల్రెడీ ముగ్గు ఒప్పించి పిల్లర్స్ తీపిచ్చేసినాం. ఎంఈఓ ఆఫీస్ కూడా ఇక్కడనే అవుతుంది. ఇట్లా మండలకు సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసు చిలిప్చేడులోనే అయ్యే విధంగా కృషి చేసి చిలిప్చేడు గ్రామాన్ని మండలంలోనే మంచి గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తాను. చిలిప్చేడు హై స్కూల్ కూడా చాలా పాతబడిపోయింది, మొత్తం డిస్మెంటల్ స్టేజ్కి వచ్చింది. ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మన పీరియడ్లో అయ్యే విధంగా కృషి చేసి స్కూల్ను కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ ఇంటర్వ్యూ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తాను. అన్న దమ్మటి ముచ్చట పెట్టి మరి పోయేసి ఓకే రాజన్న, మళ్ళీ అప్పటికి వస్తా. ఓకే, మన 4 గంటల తర్వాత. సరేనే, మంచిదన్న. ఓకే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు ఒకటి, ఆశావాహులు 4, బీఆర్ఎస్లో ఒకటే, సేవ చేసేవాళ్ళు ఒకటే మన ఎమ్మెల్యే గారు. వాళ్ళు టికెట్ కోసం కొట్టుకుంటారు, మనోళ్ళు ప్రజల కోసం కొట్లాడతారు. కాంగ్రెస్ ఆఫీస్కి పోతే ఎవరిని కలవాలో తెలియదు, బీఆర్ ఆఫీస్కి పోతే పని అయిపోతుంది. జై తెలంగాణ. పొద్దుగాల మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేస్తారు? పొద్దుగాల లేస్తే రైతుల దగ్గరికి, మధ్యాహ్నం కాలువలు, సాయంత్రం స్కూళ్ళు, వర్గపోయి చేయడానికి టైం లేదు, పని చేయడానికే సరిపోతలేదు మనకు.
కానీ కాంగ్రెస్లో నలుగురు ఉంటే ఏం లాభం? నలుగురు కలిస్తే ఒక బస్తీకి నీళ్లు తేలేరు, నలుగురు కలిస్తే ఒక రోడ్డు వేయలేరు, కనీసం నలుగురు కలిస్తే ఓ పార్టీని ముక్కలు చేయగలరు, ఓట్లు చీల్చగలరు. అందుకే పెద్దలు చెప్పారు, నలుగురు దొంగలు కలిస్తే ఊరు దోచుకుంటారు, నలుగురు కాంగ్రెస్ నాయకులు కలిస్తే పార్టీని దోచుకుంటారు. జనాలారా ఒకసారి ఆలోచన చేసి మనకు కావాల్సింది మన నాయకులు నలుగురు నాయకుల, లేకపోతే పని చేసే నాయకుడా? మనకు కావాల్సింది వర్గపోరా లేక అభివృద్ధి? బీఆర్ఎస్ అంటే ఒకటే మాట ఒకటే బాట, కాంగ్రెస్ అంటే నలుగురు మనుషులు 40 మాటలు. కాబట్టి ఓట్లు వేసేటప్పుడు గుర్తుంచుకోండి, కారు గుర్తుకే వేయాలి. ఎందుకంటే కారులో డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, కాంగ్రెస్ అంటే నలుగురు స్టీరింగ్ పట్టుకొని కారును కందంలో తోసే రకం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. వర్గపోరు లేని పార్టీకే మన ఓటు. పంచు